గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఎంఓఎం గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతా ఉన్నామండి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చాలాసార్లు కూడా మీటింగ్స్లో చూడటం జరిగింది. బట్ పవర్ఫుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న వాటిల్లో హైయెస్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి ప్రోడక్టు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ద వరల్డ్, ఎంటైర్ ద ఇండస్ట్రీలోనే గత 8 సంవత్సరాలుగా నెంబర్ 1 ప్లేస్లో సెల్ అవుతున్నటువంటి ప్రోడక్ట్. సో ఏంటి ఎమోహిమ్ అని అంటే బొటానికల్ మిక్స్ లిక్విడ్ ప్యాకెట్స్. సో ఇందులో 20 ml లిక్విడ్ ఒక్కొక్క ప్యాకెట్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక బాక్స్లో 60 ప్యాకెట్స్ వస్తూ ఉన్నాయి. సో నార్మల్గా ఉన్నటువంటి పర్సన్స్ పర్ డే 2 ప్యాకెట్స్ వరకు యూస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే రోజుకు ఒకటి వాడినా సరిపోతుంది. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, దాని నుంచి కొంచెం రికవరీ అవ్వాలనుకుంటే రోజుకు 2 వాడొచ్చు. ఏదన్నా ఇంకా ఉమ్, పెద్ద ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉంటే మీరు ఎక్స్ట్రా డోసేజ్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇది బొటానికల్ మిక్స్ లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి. కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్. దీన్ని మెడిసిన్గా ఎవరికి కూడా రికమెండ్ చేయకూడదండి. ఆ విధంగా మనం చెప్పకూడదు. ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఫుడ్లో ఏదైతే తీసుకోలేకపోతా ఉన్నామో అటువంటి వాటిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. సో ఆ కోవలోనే దీన్ని కూడా నార్మల్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా సరే రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓవర్ డోసేజ్ అనేది యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాట్ ఈజ్ ఎమోహిమ్? ఎమోహిమ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ఫుడ్ హెల్త్ సప్లిమెంట్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే కేరీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, కంప్లీట్గా హెర్బల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్రొడక్ట్, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి 8 years రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్. మే రికవర్ అండ్ ఎన్హాన్స్ ఇమ్యూన్ సిస్టమ్. సో మీరు త్వరగా కోలుకోవటానికి లేదా ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. చాలామంది చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు, లేదా ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు, రకరకాలుగా మెడికల్గా ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. సో అటువంటి ట్రీట్మెంట్ నుంచి త్వరగా రికవరీ అవ్వడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లము రాకుండా ఉండటానికి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతూ ఉంది. లైక్ ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. రోజు కొన్ని కేసులు రికార్డ్ అవుతా ఉన్నాయి, కొంతమంది చనిపోతున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంతమంది ఐసోలేషన్లో ఉన్నారు, ఇంతమంది రికవరీ అయ్యారు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఈరోజు సఫర్ అవ్వటం జరిగింది, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. సో ఎవరైతే అటువంటి వాటి నుంచి కంప్లీట్గా ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎంఓఎంని యూజ్ చేసి మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో తెలియకుండా మీరు ట్రావెల్లో కానీ, వర్క్లో కానీ, మీ జాబ్ పరంగా కానీ ఎక్కడైనా సరే అటువంటి దానికి అఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని అంటే మీరు మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎంఓఎంని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అంటే నార్మల్గా ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటాయి. అంటే ముసలితనం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటాం. సో ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి ఎనర్జీ లెవెల్స్ చూస్తే తక్కువ ఉంటాయి. మీరు ఒక 30 kgs వెయిట్ అవలీలుగా ఎత్తి పక్కన పెట్టగలిగితే ఏజ్డ్ పర్సన్స్ అంత ఎత్తలేరు. కారణం వాళ్ళల్లో ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోయి ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే సెల్ జనరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి సెల్స్, చనిపోయేటువంటి సెల్స్ కౌంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అట్లా ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎవరైతే ఎనర్జీ లాస్ అవుతూ ఉన్నారో దాన్ని రీస్టోర్ చేసుకోవడానికి ఎంఓఎంని మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. అంటే మీ ముసలితనాన్ని దూరం చేసుకోవచ్చు, మీ లైఫ్ని యాక్టివ్గా, హెల్దీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎమోహిం ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో 70 సంవత్సరాలు బతికే వాళ్ళు 100 సంవత్సరాలు బతకడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీ ఏజ్ 30 years ఉంది అని అంటే ఇప్పటి నుంచి మీరు ఎంఓఎం కనుక కంటిన్యూగా కనుక యూజ్ చేయగలిగితే మీకు షుగర్ రావడానికి అవకాశం ఉండదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉండదు, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉండదు, ముసలితనం రావడానికి కూడా అవకాశం ఉండదు. హెల్దీగా, యాక్టివ్గా
మీ ఏజ్ని మీరు పెంచుకోగలుగుతారు. ఏజ్ పెరగడం అనేది కామన్, ఎవరికైనా పెరుగుతుంది. బట్ ఆ పెరిగే ఏజ్ హెల్దీగా పెరుగుతుందా, అన్హెల్దీగా పెరుగుతుందా? మనం చాలా మందిని చూస్తుంటాం, ఈవెన్ మన ఫ్యామిలీస్లో కావచ్చు, మన రిలేటివ్స్లో కావచ్చు, సరౌండింగ్స్లో కావచ్చు. ఏజ్ పెరిగే కొంది 50 సంవత్సరాలు వచ్చిందంటే షుగర్ వచ్చింది అంటారు. 60 సంవత్సరాలు వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బైపాస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటూ ఉంటారు. సో పెరాలసిస్ వచ్చింది అంటారు, లేదా క్యాన్సర్ వచ్చింది అంటారు. ఏదో ఒక హెల్త్ సమస్యల్ని చెప్తా ఉంటారు. ఆ, ఎట్లా ఉన్నారు మీ పేరెంట్స్, ఎట్లా ఉంటారు అంటే, ఏముందండి ఏజ్ పెరిగిపోతుంది కదా, ఇప్పుడిప్పుడే నడవలేకపోతున్నారు, వంగిపోతా ఉన్నారు, మంచాన పడుతూ ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా చెప్తా ఉంటారు. సో అటువంటివి మీకు మీరుగా వినకుండా ఉండాలి, ఎవరికి ఆ విధంగా మీ గురించి చెప్పకుండా ఉండాలి అని అంటే యూజ్ ఎమోహిమ్ రెగ్యులర్లీ. ఎనర్జీ లెవెల్స్ని రీస్టోర్ చేసుకోవడానికి ఎమోహిమ్ని మీరు యూజ్ చేయొచ్చు. అట్లనే ఎక్కువ టైం ఎవరైతే వర్క్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఎమోహిమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం వర్క్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి నీట్గా మంచి ఎనర్జీ లెవెల్స్ తోటి వెళ్తాం. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం ఎనర్జీ తగ్గిపోతుంది, ఈవినింగ్ అయ్యేసరికి కంప్లీట్గా నీరస పడిపోతాం. ఈవినింగ్ ఇంటికి పోయే టైంలో మన బాస్ మనకు ఏదన్నా మళ్ళీ ఇంకొక పని చెప్పాడు అని అంటే విసుక్కుంటాం, తిట్టుకుంటాం, కోప్పడతాం, చి చెత్తలో జాబ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. సో ఆ విధంగా ఎవరైతే ఫీల్ అవుతా ఉన్నారో, మీ వర్క్ ఎక్కువ టైం ఎనర్జీగా యాక్టివ్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఎమోహిమ్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. అటువంటి ఎక్కువ టైం వర్క్ చేసే వాళ్ళకి ఎమోహిమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా హౌస్ వైఫ్స్ రకరకాల పనులు చేస్తా చాలా స్ట్రెస్డ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎమోహిమ్ యూజ్ చేస్తే యాక్టివ్గా వాళ్ళ పనులన్నీ కూడా చేసుకొని ఇంకేదన్నా పని ఉందా అనేటట్లుగా తయారవుతారు. అటువంటి దానికి ఇప్పుడు మన ఇంట్లో చాలా ఆ, మన అమ్మని కావచ్చు, లేదా వైఫ్ కావచ్చు, మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు చూస్తూ ఉంటాం. రకరకాల పనులు చేస్తూ ఉంటారు, వంట పని, ఇంటి పని, పిల్లల పని, పెద్దోళ్ళ పని, అన్ని రకరకాల పనులు, ఇంటిని శుభ్రం చేసుకోవడం, చాలా కష్టపడతా ఉంటారు. మార్కెట్కి వెళ్ళడం, కూరగాయలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ వీటన్నిటితో పాటు అడిషనల్ వర్క్స్, టీవీ చూడాలి, సీరియల్ టైం అయింది, హడాబుల్లో ఏదో ఒకటి పరిగెత్తుకుంటా, పొడుచుకుంటా, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఎవరైతే స్ట్రెస్డ్గా ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎమోహిమ్ యూజ్ చేస్తే సో మీ పనుల్ని మీరు ఇన్ టైంలో యాక్టివ్గా ఎటువంటి ఇసుగు లేకుండా కంప్లీట్ చేసుకోగలుగుతారు. మన దగ్గర ఎనర్జీ ఉంది అని అంటే మనం ఏదన్నా చేయగలుగుతాం. ఎనర్జీ లేనప్పుడు ఏమొస్తుంది? ఇసుగు వస్తుంది. ఫీల్ అవుతాం, అరే కొంచెంసేపు కూర్చుంటే బాగుండే, కాసేపు పడుకుంటే బాగుండే, నీరస పడిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎంఓఎం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. ఫిజికల్ ఎనర్జీ, ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, ఏదో ఒక గోల్ కొట్టాలి అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎంఓఎం బాగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఫిజికల్గా ఎవరైతే ఎక్కువ బాడీని కష్టపెడతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడతా ఉంది. సో నార్మల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి కేసులో అయినా సరే, మీరు బెటర్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటే ఎమోహిమ్ని కంటిన్యూగా యూస్ చేయొచ్చు. నార్మల్ పర్సన్స్ పర్ డే 2 సాచెట్స్ వరకు యూస్ చేయొచ్చు. ఇందులో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే దాదాపు 42 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని కేరీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. ఇవి మూడు కూడా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్గా తీసినటువంటి ఇంగ్రీడియంట్స్. ఒకటి యాంజెలికా గిగాస్, 2 సినిడియం అఫిసినెల్, 3 పయోనికా జపోనికా. ఇవి మేబీ సైంటిఫిక్ నేమ్స్, హెర్బల్ నేమ్స్, మొక్కల పేర్లు ఇవి. సో వీటిని హైలాండ్స్లో అంటే 800 మీటర్ల ఎత్తున్నటువంటి హైలాండ్స్లో, అంటే సముద్రం మొత్తం కంటే 800 మీటర్ల ఎత్తున్నటువంటి హైలాండ్స్లో వీటిని కల్టివేట్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా సౌత్ కొరియాలో వీటిని కల్టివేట్ చేయటం జరుగుతూ ఉంది. ఓన్ ఫార్మ్స్లో వీటిని కల్టివేట్ చేయటం జరుగుతూ ఉంది. అక్కడ ఆర్గానిక్గా వీటిని కల్టివేట్ చేసి అక్కడి నుంచి ఆ ఎక్స్ట్రాక్ట్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్ తయారు చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది.
సో ఎంత ఎమోహిమ్ తీసుకోవచ్చు? ఒక ప్యాకెట్లో 20 ml లిక్విడ్ ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళు అడల్ట్స్ ఎవరైనా సరే, అడల్ట్స్ మీన్స్ 12 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైలీ 2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. మీరు ఒకేసారి 2 ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్ ఈజ్ బెస్ట్. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకోవడం మంచిది. లేదా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ మీరు లంచ్ చేసిన తర్వాత 4-5 అవర్స్ తర్వాత 4-5 అవర్స్ తర్వాత మనకి మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. అట్లా ఆకలిగా ఉన్నటువంటి టైంలో దీన్ని తీసుకోవటం. సో అట్లా మార్నింగ్ ఎంటీ స్టమక్, ఈవినింగ్ మంచి గ్రేవింగ్ ఉన్నటువంటి టైంలో తీసుకోవటం. అట్లా రోజుకి 2 ప్యాకెట్స్ మనం తీసుకోవచ్చు. లేదా ఒకేసారి 2 ప్యాకెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది నార్మల్ పర్సన్స్కి. అట్లా నార్మల్ పర్సన్స్ రోజు 2 ప్యాకెట్లు ఎన్ని రోజులు తీసుకోవచ్చు అని అంటే మ్యాక్సిమం 1 సంవత్సరంలో 4 నెలలు తీసుకోవచ్చు. అంటే సంవత్సరంలో 4 నెలలు మీరు కంటిన్యూగా దీన్ని డైలీ 2 ప్యాకెట్స్ యూస్ చేయొచ్చు హెల్దీగా ఉండాలి అనుకుంటే. చాలామంది 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు, డబ్బున్న వాళ్ళు చేయించుకుంటారు. సో డబ్బులు లేని వాళ్ళు ఏదైనా జబ్బు వచ్చిన తర్వాతనే టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. సో అట్లా ఎవరైతే కంటిన్యూగా హెల్త్ చెకప్ చేయించుకుంటా ఉన్నారో ఆ హెల్త్ చెకప్కి 15,000, 20,000, 50,000 కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. నో కొంతమంది ఉన్నారు. సో దాని బదులు అంటే లేదా దానితో పాటు మీరు హెల్దీగా ఉండాలి అనుకుంటే ఎమోయిమ్ను కూడా 1 సంవత్సరంలో కంటిన్యూగా 4 నెలలు డైలీ 2 ప్యాకెట్స్ మీరు యూస్ చేయొచ్చు. 4 బాక్సెస్ లేదా రోజుకు 1 ప్యాకెట్ 8 నెలలైనా మీరు యూస్ చేయొచ్చు సంవత్సరానికి. ఆ విధంగా లేదా మీరు ఏదన్నా ట్రీట్మెంట్ పరంగా యూస్ చేయాలి అనుకుంటే మీ అవసరాన్ని బట్టి దీన్ని ఎన్ని రోజులైనా యూస్ చేయొచ్చు. లైక్ చాలామంది క్యాన్సర్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. కీమోలు చేయించుకుంటూ రేడియేషన్ చేయించుకుంటూ వాళ్ళల్లో ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, స్కిన్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు, చావుకు దగ్గర అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువ డోసేజ్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని బట్టి మార్నింగ్ టు, ఆఫ్టర్నూన్ టు, ఈవినింగ్ టు, బిఫోర్ ఫుడ్ యూస్ చేయొచ్చు. ఇది తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 to 45 minutes వాటర్ తాగొద్దు, ఏమీ తినొద్దు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా బాడీలో పనిచేస్తుంది. సో అట్లా నార్మల్గా ఉన్నవాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ పరంగా కావాలనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద హెల్త్ ప్రాబ్లం ఎక్సెప్ట్ క్రిటికల్ లివర్ డిసీజ్. క్రిటికల్గా లివర్ డ్యామేజ్ అయి ఉంటే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా, అట్లనే కిడ్నీలు కూడా క్రిటికల్గా డ్యామేజ్ అయి ఉంటే, కిడ్నీ ఫంక్షన్ కంప్లీట్గా తగ్గిపోయి ఉంటే అటువంటి వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంఓఎంని యూజ్ చేయొచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ముందు వాటిని సరి చేసుకోవాలి. సపోజ్ లివర్ క్యాన్సర్ తోటి సఫర్ అవుతా ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఫస్ట్ మనం మన దగ్గర ఉన్నటువంటి మిల్క్ టిస్టిల్ ఇవ్వాలి. ఆ మిల్క్ టిస్టిల్ ఒక 3 days లేదా ఒక 1 week డైలీ 3 times వాళ్ళు యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఎమోహిమ్ని కనుక యాడ్ చేయగలిగితే వాళ్ళు త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి హెల్ప్ చేస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు, అటువంటి వాళ్ళకి న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. వాళ్ళు కొంత రికవరీ అయిన తర్వాత కావాలి అనుకుంటే ఎమోయిమ్ని ఇవ్వచ్చు. అట్లా ఎవరికన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఎమోయిమ్ ఒక ప్యాకెట్ ఇచ్చేసి చూడండి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఎటువంటి వామిటింగ్స్ రావడం కానీ లేదా ఎటువంటి ప్రాబ్లం రాకుండా కానీ ఉంటే మీరు నెక్స్ట్ డే 2 ప్యాకెట్స్ ఇవ్వండి. అవసరమైతే ఆ నెక్స్ట్ డే 3 ప్యాకెట్స్ ఇవ్వండి. అట్లా మీరు టెస్ట్ చేసి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 3 years పిల్లల దగ్గర నుంచే మీరు దీన్ని ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అనుకుంటే యూస్ చేయొచ్చు. అడల్ట్స్ పర్ డే 2 ప్యాకెట్స్ అనేది యూస్ చేయొచ్చు. హౌ టు కన్జ్యూమ్, ఎట్లా యూస్ చేయాలి? చాలా మంది దీన్ని వాటర్లో కలుపుకోవాలన్నా, నీళ్ళల్లో కలుపుకోవాలన్నా, లేకపోతే ఎట్లా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ ప్యాకెట్కి కటింగ్ ఉంటుందండి పైన. జస్ట్ దాన్ని చేత్తో కూడా మనం కట్ చేయొచ్చు. ఆ విధంగా చాలా కన్వీనియంట్గా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా కట్ చేసినప్పుడు ఒక చోట ఓపెన్ అవుతా ఉంది ఒక సైడు, డైరెక్ట్గా దాన్ని తీసేసుకోవాలి. అంతేగాని ఎటువంటి వాటర్లో కానీ, జ్యూస్లో కానీ, లిక్విడ్స్లో కానీ ఎందులో కూడా మిక్స్ చేయకూడదు. పిల్లలు ఒకవేళ తాగలేకపోతే
ఇందులో 20 ml ఉంటుంది. 20 ml వామ్ వాటర్లో మిక్స్ చేసి మీరు ఇవ్వచ్చు. వామ్ వాటర్ అంటే లైట్ హాట్ వాటర్లో 20 ml వాటర్లో మీరు మిక్స్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు ఆ టేస్ట్ నచ్చట్లేదు, వాళ్ళు కూడా హెల్దీగా ఉండాలి అని అనుకుంటే, లేదా చాలా మంది ట్రీట్మెంట్ పరంగా ఫుడ్ తీసుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు, బెడ్ మీద ఉంటారు, పైప్స్ పెట్టి వాళ్ళకి ఫుడ్ అందిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఫుడ్ తినలేరు, అటువంటి వాళ్ళకి ఒక పైప్ పెట్టుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు కావాలనుకుంటే లైట్ వామ్ వాటర్లో 20 ml వాటర్లో దీన్ని మిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు రికవరీ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకోవడం అనేది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు, మీటింగ్ ఎక్కువ టైం పడుతుందని అంటే 1 or 2 MOMs తాగేస్తూ ఉంటాం. ఈవెన్ కొన్ని మేజర్ మీటింగ్స్లో అయితే లీడర్స్కి కంపెనీనే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అట్లా ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ అది వైరస్ మీద వర్క్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఎంటీ స్టమక్ తీసుకోవడం అనేది బెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. మీరు రోజుకు ఒకటి వాడుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకోవడం ఉత్తమమైనటువంటి పని. సో ఈ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఓవరాల్గా హెల్దీగా ఉండొచ్చు, మన స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఏజ్ పెరుగుతూ ఉంది, మీలో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంది, స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎమోహిమ్ని యూజ్ చేయొచ్చు. సో ఇది ట్రీట్మెంట్ నుంచి మనం త్వరగా రికవరీ అవ్వడానికి ఉపయోగపడతా ఉంది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంది, క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది, బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్య డెంగ్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, దానివల్ల ప్లేట్లెట్స్ ఒక్కసారిగా పడిపోతూ ఉన్నాయి. ఈవెన్ మన టీంలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి డెంగ్యూ వస్తే 3 days డైలీ 3 times 3 ప్యాకెట్స్ ఇచ్చున్నాం, లేచి కూర్చొని రికవర్ అయిపోవడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫుల్ యాక్టివ్గా మళ్ళీ కాలేజీకి వెళ్తా ఉన్నాడు. సో అట్లా ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆ క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి. అప్పుడు అందుకే చాలామంది క్యాన్సర్ వచ్చినప్పుడు కనుక్కోలేక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునే టైంకే 3rd స్టేజ్లో ఉన్నారు, 4th స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి డాక్టర్స్ భయపించేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించేసి ఈవెన్ చంపేయటం కూడా జరుగుతూ ఉంది. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనుకుంటే మనం ముందు జాగ్రత్తగా మనం ఎమోహిమ్ని యూస్ చేసుకోవచ్చు. అటువంటి క్యాన్సర్ కణాలు మన బాడీలో డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా డిస్ట్రాయ్ కూడా చేయడానికి ఎమోహిమ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. మెయిన్గా ఎవరైతే స్టామినా పెంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా హెల్దీగా యాక్టివ్గా ఉండటం కోసం ఇది మనకి ఉపయోగపడతా ఉంది. ఎవరు దీన్ని డెవలప్ చేశారు అని అంటే కేరీ వాళ్ళు, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. లైక్ మనకి ఇండియాలో ఇస్రో ఏ విధంగా అయితే ఉందో, డిఆర్డిఓ ఏ విధంగా అయితే ఉందో, అమెరికాలో నాసా ఏ విధంగా అయితే ఉందో, సౌత్ కొరియాలో కేరీ ఉంది, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సౌత్ కొరియా గవర్నమెంట్ R&D వాళ్ళు దీన్ని 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాదాపు 30 కోట్లకు పైగా దీని మీద ఖర్చు పెట్టి ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. అంత రీసెర్చ్ జరిగింది. సో దాని కారణంగానే ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుందనేది క్లియర్గా చెప్పగలుగుతా ఉన్నారు. సో ఎంటైర్ ద ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే గత 8 సంవత్సరాలుగా హైయెస్ట్ సెల్లింగ్ అవుతున్నటువంటి ప్రోడక్ట్, పర్టికులర్గా కొరియాలో చూస్తే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్. ఒక్క సంవత్సరంలో 10,000 కోట్ల పైగా టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్. సో అటువంటి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి అంత డిమాండ్ ఉంది, అంత టర్న్ ఓవర్ ఉంది. సో గ్లోబల్గా ఎంత సేల్స్ జరుగుతూ ఉంది అని అంటే 2021లోనే $1 బిలియన్ సేల్స్ అనేది జరిగింది. అంటే 8,000 కోట్లకు పైగా 2021లోనే వీళ్ళు చేస్తున్నారు. సో ఇది బిగినింగ్లో దీన్ని తయారు చేసినప్పుడు ఒక బాక్స్లో 30 ప్యాకెట్స్ మాత్రమే ఇచ్చున్నారు. అప్పుడు కాస్ట్ ఎంత ఉంది అని అంటే అప్రాక్స్గా
50,000 50,000 రూపాయలకి 30 ప్యాకెట్స్ మాత్రమే వచ్చాయంట ఫస్ట్లో. తర్వాత అది ఇచ్చేటువంటి రిజల్ట్స్ చూసి దాన్ని యూజ్ చేసేటువంటి యూజర్స్ పెరిగినప్పుడు 30 ప్యాకెట్స్ నుంచి 48 ప్యాకెట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత 54 ప్యాకెట్స్ చేస్తున్నారు. ఇవాళ మనం చూస్తే 60 ప్యాకెట్స్ ఒక బాక్స్ రావడం జరుగుతూ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే బిగినింగ్లో 30 ప్యాకెట్స్ వచ్చినటువంటి ప్రైస్తో కంపేర్ చేస్తే 30% ప్రైస్లోనే ఇప్పుడు దానికి డబల్ ప్యాకెట్స్ మనకు వస్తూ ఉన్నాయి. కారణం యూజర్స్ పెరిగారు, యూజ్ చేసే వాళ్ళు పెరిగారు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి ప్రాఫిట్ని ఎక్కువ యూజర్స్ నుంచి వాళ్ళు కవర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మనం ఇక్కడ మ్యాస్ స్టేజ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మాస్ వేలో ప్రొడక్ట్స్ని యూజ్ చేసేటువంటి యూజర్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ప్రైస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ప్రైస్ పెరగకుండా ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది కనుక, ఇప్పుడు మనకి 15,000 పడుతుంది ఒక బాక్స్ ఎంఆర్పి, అదే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 12,449 రూపాయలు పడుతూ ఉంటుంది. అదే 2 బాక్సులు కొనుక్కోగలిగితే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది, 4 బాక్సులు కొనుక్కోగలిగితే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంది. సో దీని యూజర్స్ పెరిగినప్పుడు, దీని డిమాండ్ ఇంకా పెరిగినప్పుడు మేబీ మనకి ఇంకా ప్రైస్ ఇంకా తక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్తో కంపేర్ చేస్తే 30-40% ప్రైస్ తక్కువలో మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా చాలా పెద్ద బిజినెస్ మనం చేసుకోవచ్చు. సో అట్లా 2018 నుంచి 60 ప్యాకెట్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్లో అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో యూజర్స్ పెరిగితే ఇంకా క్వాంటిటీ పెరగచ్చు, ప్రైస్ తగ్గొచ్చు. రీసెంట్గా చూస్తే 30 ప్యాకెట్స్ లాంచ్ చేస్తున్నారు, 120 ప్యాకెట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో 120 ప్యాకెట్స్ కాస్ట్ కంపేర్ చేస్తే 60 ప్యాకెట్స్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ప్రైస్ ఉంది. సో ఈ ప్రోడక్ట్కి ఎంటైర్ ద వరల్డ్ 21 పేటెంట్స్ ఉన్నాయి. ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్, ఎనీ ప్రొడక్ట్ సింగిల్ పేటెంట్ లేనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక్క ప్రోడక్ట్కే ఇక్కడ 21 పేటెంట్స్ ఉన్నాయి. అన్ని పేటెంట్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన చేతిలో ఉంది. ముందు మనం దీన్ని యూజ్ చేసుకొని హెల్దీగా ఉండొచ్చు, దీన్ని ఉపయోగించుకొని చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. సో ఎక్కడున్నాయి ఈ పేటెంట్స్ అని అంటే కొరియా, యుఎస్ఏ, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ అండ్ ఇటలీ, 7 కంట్రీస్లో దీనికి 21 పేటెంట్స్ ఉన్నాయి. సో దీన్ని ప్రజెంట్ చూస్తే 18 కంట్రీస్లో సేల్ చేస్తూ ఉన్నారండి. సో రీసెంట్గా లాంచ్ చేయడం, యూకేలో కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అట్లా 18 కంట్రీస్లో ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది. కొరియాలో ఉంది, యుఎస్ఏలో ఉంది, కెనడాలో ఉంది, రష్యాలో ఉంది, ఆస్ట్రేలియా ఉంది, మెక్సికో ఉంది, కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్లో ఉంది, ఫిలిప్పీన్స్లో ఉంది, క్యాంబోడియాలో ఉంది, ఇండోనేషియాలో ఉంది, మలేషియాలో ఉంది, సింగపూర్లో ఉంది, థాయిలాండ్లో ఉంది, న్యూజిలాండ్లో ఉంది, చైనాలో ఉంది, యూకేలో ఉంది, మన ఇండియాలో కూడా ఉంది. సో 18 కంట్రీస్లో ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలంటే నార్మల్గానే దీన్ని స్టోర్ చేయొచ్చు. పర్టికులర్గా దీనికోసం ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టడము ఇట్లా ఏం చేయకూడదు, డైరెక్ట్గా సన్లైట్కి మాత్రం ఉంచకూడదు. సో ఒక ప్యాకెట్ తీసుకుంటే ఎంత ఎనర్జీ మనకు వస్తుంది అనేది చూస్తే 20 ml సాచెట్ మనం తీసుకున్నప్పుడు 19.25 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది మనకు రావటం జరుగుతూ ఉంది. సో చాలా మంది ఎన్ని క్యాలరీస్ వస్తాయి తీసుకుంటే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడుగుతారు. 19.25 కిలో క్యాలరీస్. మీకు 40 కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలనుకుంటే 2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు, 60 కావాలనుకుంటే 3 తీసుకోవచ్చు, 100 కిలో క్యాలరీస్ కావాలనుకుంటే 5 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. సో దీన్ని డెవలప్ చేసినటువంటి ఆ సైంటిస్ట్ పేరు ఏంటి అని అంటే డాక్టర్ చో సుంగ్ కీ. ఆయన మెయిన్ సైంటిస్టు. ఆయనతో పాటు కేరీలో ఉన్నటువంటి ఆయన అసోసియేట్స్ కొంతమంది ఆయనకి సపోర్ట్ చేయటం జరిగింది. సో దీన్ని వాళ్ళు డెవలప్ చేసినప్పుడు ఏమి వీళ్ళు అబ్జర్వ్ చేయగలిగారు అని అంటే వాళ్ళ రీసెర్చ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసింది అని అంటే ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇమ్యూనిటీ సెల్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాని కారణంగా
చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనల్ని అటాక్ చేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అనదర్ థింగ్ వచ్చేసి ఎన్కే సెల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఇవి ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో క్యాన్సర్ కణాలతోటి ఇవి పోరాడతాయి. క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఎన్కే సెల్స్ మనకి హెల్ప్ అవుతాయి. దాని కారణంగానే ఎమోహిమ్ యూజ్ చేసినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ రికవరీ అవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇది పనిచేస్తూ ఉంది. సో న్యాచురల్ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేసి క్యాన్సర్ కణాలతోటి ఇది ఫైట్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు ఎక్కువ ఉన్నాయి అని అంటే మనం ఎక్కువ డోసేజ్ దీన్ని కనుక తీసుకోగలిగినప్పుడు ఎక్కువ ఎన్కే సెల్స్ యాక్టివ్ అవుతాయి, క్యాన్సర్ కణాలని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. మనం ఒక వెహికల్లో పోతున్నాం, ఒక కార్ని మనం ఓవర్టేక్ చేయాలంటే ఆటోమేటిక్గా స్పీడ్కి వెళ్తాం. అట్లానే ఇది కూడా బాడీలో ఎక్కువ డోసేజ్ మనం ఇవ్వగలిగినప్పుడు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కువ యాక్టివేట్ అయినప్పుడు, ఎక్కువ సెల్స్ అక్కడ డెవలప్ అయినప్పుడు క్యాన్సర్ కణాలు ఓవర్టేక్ చేసి హెల్దీగా మనం ముందుకెళ్ళొచ్చు. సో ఆ విధంగా క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఈ ఎన్కే సెల్స్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సైటోకైన్ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంది. సైటోకైన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో ఇమ్యూనిటీ పవర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఆ ఇమ్యూనిటీ సెల్స్ పనిచేయాలి అని అంటే సైటోకైన్ యాక్టివ్గా ఉండాలి. సో ఇప్పుడు సీజన్ మారుతూ ఉంది, బాగా చలిగా ఉంది, లేదా మీరు ఏదన్నా కొంచెం వాటర్ వేరే తాగారు, కోల్డ్ వాటర్ తాగారు, వెదర్ కూల్ అయిపోయింది, సో లేదా అన్హెల్దీ ఫుడ్ ఏదన్నా తీసుకున్నారు, సో దాని నుంచి మీరు యాక్టివ్గా ఉండాలి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, జలుబు చేయకుండా ఉండాలి, జ్వరం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ సైటోకైన్ యాక్టివ్గా ఉంటే ఎక్కడ ఇమ్యూనిటీ అవసరమో అక్కడ అది వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి అబ్జర్వేషన్స్ వీళ్ళ రీసెర్చ్లో వీళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద సమ్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువే. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో మీరు బట్ కీప్ వర్కింగ్, దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు, దానికి సంబంధించి ఎక్కువ సెషన్స్ వింటున్నప్పుడు యూట్యూబ్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి. ఎమోహిమ్ తెలుగు వీడియో కావాలంటే తెలుగులో వస్తాయి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో వస్తాయి, హిందీలో కావాలంటే హిందీలో వస్తాయి. సో ఎక్కువ వీడియోస్ చూడండి. మేజర్గా కంపెనీ ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ చూడటానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో చాలా ఉన్నాయి. సో వాటి ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎక్కువ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మై పర్సనల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్గా యూజ్ చేసి ఫస్ట్ టేస్ట్ చేయండి. అది ఇచ్చేటువంటి ఏదో ఒక బెనిఫిట్ని మీరు ఎంజాయ్ చేయండి. చాలా మందికి నిద్ర తక్కువ ఉంటుంది, ఇది యూజ్ చేయడం ద్వారా ఆ నిద్ర సెట్ అవుతుంది. ఎప్పుడైతే నిద్ర సెట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం నుంచి త్వరగా రికవరీ అవ్వగలుగుతారు. నిద్ర పట్టని వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి నిద్ర పట్టడానికి ఎమోహిమ్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ అండి. పెరాలసిస్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో అట్లా దీన్ని యూజ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు కనుక యూజ్ చేయగలిగితే, డాక్టర్స్ ఏదైతే టైం చెప్తున్నారో మీరు రికవరీ అవ్వడానికి 6 నెలలు పడుతుంది అని అంటే, వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు ఎమోహిమ్ని కనుక వాళ్ళు యూజ్ చేయగలిగితే 2-3 నెలల్లో కూడా వాళ్ళు కంప్లీట్గా రికవరీ అవ్వడానికి ఎమోహిమ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంది. సో ఎవరైతే హెల్దీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో, హ్యాపీగా ఫ్యామిలీ తోటి ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా 4 ప్యాక్ ఆర్డర్ పెట్టుకోండి, యూజ్ చేయండి. ఆరోగ్యాన్ని మించింది లేదు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా పని చేసుకోగలుగుతాం, ఏదైనా సంపాదించుకోగలుగుతాం, తిరగగలుగుతాం, చేయగలుగుతాం. ఆరోగ్యమే లేనప్పుడు ఏది కూడా చేయలేం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దవాళ్ళు. సో కలియుగ సంజీవని అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎమోహిమ్ని. మన మెంబర్స్ చాలా మంది ఆ విధంగా పాంప్లెట్స్ కూడా కొట్టించుకున్నారు, కలియుగ సంజీవని అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నారు. కారణం అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, అటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ చేస్తూ ఉంది. సో అటువంటి కలియుగ సంజీవని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజ్ చేస్తాను అని అంటే అప్పుడు బాధపడాలి, టైం వేస్ట్, ఇంకా మనీ వేస్ట్. సో హెల్దీగా ఉన్నప్పుడే, ఇంకా హెల్దీగా ఉండటానికి, ఎప్పుడు హెల్దీగా ఉండటానికి దీన్ని ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే
సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు లైక్ చలికాలం వస్తుంది లేదా వర్షాకాలం వస్తుంది లేదా ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే అలిచిపోతూ ఉంటారు, ఫీవర్లు ఇటువంటివి వస్తూ ఉంటాయి. చలికాలంలో కోల్డ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో కూడా తడిచారు, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లల్ని అటాక్ చేయకుండా ఉండాలి అని అంటే అట్లా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఎంఓఎంని మీరు యూజ్ చేయండి. మా బాబు 7 ఇయర్స్, అట్లీస్ట్ వారానికి 2 or 3 ప్యాకెట్స్ మేము యూజ్ చేయడం జరుగుతూ ఉంది. కారణం, క్లాస్లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎవరికన్నా జలుబు ఉందంటే క్లాస్లో పక్క వాళ్ళకు కూడా అంటుకుంటా ఉంటుంది. సో అటువంటి దాని నుంచి మనవాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఎంఓఎంని మనం యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా జర్నీ చేసేవాళ్ళు మీ జర్నీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో తింటా ఉంటారు, ఎక్కడెక్కడో వాటర్ తాగుతూ ఉంటారు, టైం కాని టైంలో ఏది పడితే తింటా ఉంటారు. ప్లస్ ప్రాపర్గా నిద్ర అనేది పట్టదు. అటువంటి వాళ్ళందరూ కూడా జర్నీలో ఉన్నప్పుడు ఎంఓఎంని యూజ్ చేసి యాక్టివ్గా హెల్దీగా ఉండొచ్చు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఒక ట్రిప్ పోయి వచ్చాం, అబ్బా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ చేంజ్ అయినాయి కదా, జలుబు చేసింది, జ్వరం వచ్చింది, ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. అటువంటి రాకుండా ఉండాలి అని అంటే మీరు జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, జర్నీ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు, ఎంఓఎంని యూజ్ చేసి యాక్టివ్గా హెల్దీగా ఉండొచ్చు. సో చాలా 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 రకాల ప్రాబ్లమ్స్కి ఇది రెమెడీగా పనిచేస్తూ ఉందండి. ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఎవరికి ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ క్రిటికల్ లివర్ ప్రాబ్లం, క్రిటికల్ కిడ్నీ ప్రాబ్లం, అటువంటి వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఇదంతా కూడా రికార్డ్ చేస్తుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నా. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీంలో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోను ఉపయోగించుకొని మీ బిజినెస్ని మీరు మీ ఏరియాలో పెంచుకోవచ్చు, ఎవరికైనా పంపించవచ్చు, ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సినప్పుడు వినొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.